రాజకీయ పార్టీలు ఇచ్చే ఉచితాలు, గ్యారంటీలపై గత కొంతకాలంగా రాజకీయ వర్గాల్లోనే కాదు, సాధారణ ప్రజల్లోనూ జోరుగా చర్చ జరుగుతుంది. ఆచరణ సాధ్యం కాని హామీలను ఇచ్చి మరీ ఎన్నికల్లో గెలిచేందుకు రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తూ ఉండటమే అందుకు కారణం. కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన 5 గ్యారెంటీలను అమలు చేస్తుంది. అయితే ఈ 5 హామీలను అమలు కారణంగా రాష్ట్ర ఖజానాపై భారం పడుతుందని ఏకంగా సీఎం సిద్ధరామయ్యనే అంగీకరించడంతో ఇప్పుడు ఈ అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి రావడమే రాజకీయ పార్టీల లక్ష్యం. అందుకే ఓట్లను ఆకట్టుకునేందుకు రాజకీయ పార్టీలు తాము అధికారంలోకి వస్తే అమలు చేయనున్న హామీలను ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటిస్తుంటాయి. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఇచ్చిన హామీలు అధికారంలోకి వచ్చాక అమలు చేయాల్సి ఉంటుంది. అయితే ఓటర్లను ఆకట్టుకునేందుకు రాజకీయ పార్టీలు పోటాపోటీగా వాగ్దానాలు చేస్తున్నాయి. తమ రాష్ట్ర ఆర్థిక స్థితికి మించి రాజకీయ పార్టీలు ఉచితాలు ప్రకటించడం వల్ల ఆయా రాష్ట్రాలు దివాళా తీసే పరిస్థితులు వస్తున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలు మరోసారి రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. కర్ణాటకలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ 5 గ్యారంటీలు ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేస్తోంది. అయితే ప్రస్తుతం కర్ణాటకలో అమలు చేస్తున్న 5 గ్యారంటీలు రాష్ట్ర ఖజానాకు భారంగానే ఉన్నాయని సీఎం సిద్ధరామయ్య అంగీకరించారు. తమ ప్రభుత్వం అమలు చేస్తున్న 5 హామీలు రాష్ట్ర ఖజానాపై భారం మోపుతున్నాయని, అయితే ఈ పథకాలను నిలిపివేసే ప్రసక్తే లేదని, 5 ఏళ్ల పాటు కొనసాగుతాయని సిద్ధరామయ్య స్పష్టం చేశారు. రాష్ట్ర ఆర్థిక స్థితికి మించి గ్యారంటీలు ఇవ్వొద్దని, అలా చేస్తే రాష్ట్రాలు దివాలా తీసే పరిస్థితి వస్తుందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇటీవల సూచించిన నేపథ్యంలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కర్ణాటకలో అభివృద్ధి కార్యక్రమాల కోసం బడ్జెట్లో 1.20 లక్షల కోట్లు కేటాయించగా అందులో 56,000 కోట్లు గ్యారంటీలకు, మరో 60,000 కోట్లు అభివృద్ధి పనుల కోసం వినియోగిస్తున్నామని సీఎం సిద్ధరామయ్య వెల్లడించారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ఖజానాపై భారం పడడం సాధారణ విషయమేనని సిద్ధరామయ్య అన్నారు. రాష్ట్ర ఖజానాపై భారం పడినప్పటికీ వాటిని నిలిపివేయలేదని, కొనసాగిస్తున్నామని స్పష్టం చేశారు. కర్ణాటకలోని అన్ని ఖర్చులను అధిగమిస్తూ ముందుకు సాగుతున్నామని సీఎం సిద్ధరామయ్య స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీలన్నీ అమలు చేస్తే కర్ణాటక దివాలా తీస్తుందని ప్రధాని మోదీ గతంలో ఓ సందర్భంలో చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తూ, దాదాపు 1.5 ఏళ్ల క్రితం తాము అధికారంలోకి వచ్చామని, అన్ని గ్యారంటీలను అమలు చేస్తున్నామని సిద్ధరామయ్య వెల్లడించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇటీవల రాష్ట్ర ఆర్థిక స్థితికి మించి హామీలు ఇవ్వడం సరికాదనే విధంగా వ్యాఖ్యలు చేశారు. ఖర్గే వ్యాఖ్యల అనంతరం కాంగ్రెస్ పార్టీపై పలువురు నేతలు విమర్శలు చేశారు. కాంగ్రెస్ ఇష్టానుసారంగా ఉచితాలు ఇస్తోందంటూ పలువురు బీజేపీ నేతలు విమర్శించారు. అయితే ఖర్గే వ్యాఖ్యలపై కూడా సీఎం సిద్ధరామయ్య వివరణ ఇచ్చారు. ఖర్గే వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని సిద్ధరామయ్య స్పష్టం చేశారు. కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి పలు సవాళ్లు ఎదురైనప్పటికీ 5 గ్యారంటీలను అమలు చేస్తోందని సిద్ధరామయ్య మరోసారి వివరణ ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వంపై వచ్చే విమర్శలకు చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఇచ్చే హామీలు ఆయా రాష్ట్రాల ఆర్థిక స్థితిగతులకు అనుగుణంగా ఉండాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే రాజకీయ పార్టీలు ఎన్నికల్లో విజయం సాధించాలనే పట్టుదలతో అధికారంలోకి వస్తే తాము ఈ హామీలు, ఆ హామీలు అమలు చేస్తామంటూ లెక్కకు మించి ఉచితాలు ప్రకటిస్తున్నాయి. తీరా అధికారంలోకి వచ్చాక ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేక చేతులు ఎత్తేస్తున్నాయి. అంతేకాదు, తమ రాష్ట్ర ఆర్థిక స్థితికి మించి అప్పులు తీసుకొచ్చి మరీ కొన్ని హామీలు అమలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. తద్వారా ఆయా రాష్ట్రాలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దేశంలోని రాష్ట్రాలు అప్పుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలని సూచిస్తోంది. తమ ఆర్థిక స్థితికి మించి అప్పులు చేయడం ప్రమాదకరమని హెచ్చరిస్తోంది. అయినప్పటికీ పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఆందోళనకర రీతిలో అప్పులు చేస్తూ రాష్ట్రాలను అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేస్తున్నాయి.
దేశంలోని పలు రాష్ట్రాలు చేసిన అప్పులకు వడ్డీలు చెల్లించడానికే నానా తంటలు పడుతున్నాయంటే అతిశయోక్తి లేదు. మరి ఇప్పటికైనా కేవలం ఓట్లు సీట్ల కోసం రాజకీయ పార్టీలిచ్చే ఉచితాలు తగ్గించుకుంటే మంచిదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి రాజకీయ పార్టీలు వాస్తవాన్ని గ్రహించి రాష్ట్రం ప్రజల సంక్షేమం కోసం నిర్ణయాలు తీసుకుని ఉచితాలను పక్కన పెట్టి రాష్ట్ర అభివృద్ధి సంక్షేమంపై ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ 5 గ్యారెంటీలను అమలు చేస్తూ ఉండటంతో రాష్ట్ర ఖజానాపై భారం పడుతుందని సీఎం సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి.